సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శైలజ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రామలింగారెడ్డి, ఏపీఓ సుజాత, డిప్యూటీ ఎంపీడీఓ సదాశివరావు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని శుక్రవారం ఉదయం 9:05 సమయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రపంచ పరివార దిన సందర్భంగా మన అనంతపురం జిల్లా నేచర్ క్యూ వారి ఆధ్వర్యంలో మరి తమిళనాడులో ఉండే అరుణాచల గిరి ప్రదర్శనలో అనంతపురం జిల్లాలో కొండదేవర గిరి ప్రదక్షిణ అంత ప్రాముఖ్యత చెందుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మరి పాలు పంచుకున్న స్థానికంగా బీజేపీ నాయకులు, మరి రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం నాయకులు, మరి ఈ కార్యక్రమం పనిచేసిన ఆర్డిటి వాళ్ళు, మరి స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, పరిరక్షణ ప్రేమికులు, చెట్లు ప్రేమికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. నేను ఒకటే ఈ సంస్థకు నేను సూచన ఇచ్చేది, చెట్లు నాటడం ముఖ్యం కాదు, వాటిని పెంచే బాధ్యత కూడా మనం తీసుకోవాలా. ఇక్కడ ఉన్న స్థానికులకి మరి ఆర్గనైజేషన్ నేను ఒకటే మనవి చేస్తున్నాను, మనకి చాలా ముఖ్యమైన కార్యక్రమం కనుక చెట్లు పెంచే బాధ్యత కూడా మనం అందరూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. మరొకసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి వాతావరణంలో మన దేవరకొండకు సంబంధించి చెట్లు నాటడం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ వారు ఈ బాధ్యత తీసుకొని అందరితో అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు. ఇది మంచి శుభపరిణామం. ఇక నుంచి ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని మోడీ గారి పిలుపు మేరకు మనమందరం ఎక్కడైనా కానీ చెట్లు నాటే కార్యక్రమం తీసుకొని అవి సంరక్షించే దిశగా మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలియజేస్తాం. కొండమందరాయని సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుగుతున్న చోట మరియు ఎన్డబ్ల్యూసి సంస్థ వారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అతిరేత మహారాజులందరూ రావటం కూడా జరిగినది. మరి ఈ చెట్లను నాటమే కాదు, మరి ఈ చెట్లు కాపాడే దిశగా మన మండల పరిషత్ నుంచి కానీ వాటరింగ్ ఇచ్చే విధంగా ఒక ఐడియాతో కానీ ఒక మనిషిని పెట్టడం కానీ జరిగింది. మరి ఈ చెట్లు నాటడం వల్ల పక్షులకు అయితేనేమి, జంతువులకు అయితేనేమి ఆవాసంగా కానీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఎల్నినో కింద రైతులు వర్షాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, ప్రపంచవ్యాప్తంగా చేపట్టడం వల్ల మన మనుగడకు ఒక సూచిక అవుతుంది. అదేవిధంగా మన భవిష్యత్ తరాలు కానీ మంచి మొక్కలను అందించి ఆక్సిజన్ అందించిన వారు. మనం ఇక్కడ మన దేవరకొండ చుట్టూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి చేసిన అందరికీ పెద్దలు, ముఖ్యంగా ఏంటంటే మనం చెట్లు నాటే కార్యక్రమం కాదు, దీనిని చెట్లని ఎలాగైతే మనము దీన్ని బ్రతికించుకోవాలనేది ఇందాక పెద్దలు చెప్పినారు. మా వంతు మేము బుక్కరాయసముద్రం మండలంలో దీని తరపున ఏమీదన్నా మేము ఈరోజు 3000 నాటుతున్నారంట. ఈరోజు 3000 చెట్లు నాటుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే దేవరకొండ చుట్టూ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులతో దాదాపు 12 కోట్లతో ఇక్కడ రోడ్డు కానీ తొందరలోనే శంకుస్థాపన చేస్తారు. ఈ రోడ్డు చుట్టూ ఇరువైపులా చెట్లుంటే మామూలుగా మనము ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్కి పోతున్నాం గిరి ప్రదర్శన, అట్లా ఇప్పుడే ఆల్రెడీ దాదాపుగా ఈ మొన్న ఫిబ్రవరి నుంచి కానీ స్టార్ట్ అయింది. ప్రతి మంత్ ప్రతి పున్నానికి ఇక్కడ కొన్ని వేల మంది స్టార్ట్ అయ్యారు. ఇంకా కొన్ని ఇక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని, ఎందుకంటే పర్యావరణం చుట్టూ చెట్లుంటే మనకి ప్రతి ఒక్కరూ నాటేది మొదలు పెడితే అనంతపురం జిల్లా అంటే మనకి వర్షపాతం తక్కువ ఉంది. దాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకోవడానికి మనం ప్రయత్నం అనేది చెట్లు ఎన్ని వీలైతే అన్ని నాటడం అనేది సంవత్సరం అంతా చాలా ముఖ్యంగా ఆర్డిటీలో మేము తీసుకున్నప్పుడు 1.5 మొక్కలు మనం ఇవ్వడము, అనంతపూర్లో ఎక్కడో దగ్గర మనం వీలైన అన్ని చెట్లు నాటాలా అనేది ప్రతి ఒక్క సంవత్సరం మనం ఒకే దిశగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా మనం మన భూమి అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఆర్డిటీలో మొదలు పెట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ కంట్రోల్ చేయాలా, అలాగే అనంతపూర్ మున్సిపాలిటీకి కూడా మనం సపోర్ట్ చేయాలా, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అనేది కూడా మనం ఆల్రెడీ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని మనం బాగా చూసుకోవాలా. ప్రతి ఒక్కరి ఆక్సిజన్లో మంచి ఆక్సిజన్గా తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఒక మంచి ఆక్సిజన్ తీసుకునే వ్యక్తిగా తయారు చేయాలా. కాబట్టి మన అందరి బాధ్యత చెట్లను కాపాడుకోవాలా, చెట్లని మనం